గత నెలలో మనం చూస్తున్నట్లయితే స్టాక్ మార్కెట్ అనేది పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అదేవిధంగా ఈ వారంలో కూడా పాజిటివ్‌గానే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వారం యొక్క అప్డేట్స్ అనేవి ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? యా గుడ్ అండి. సో మ్యామ్, లాస్ట్ మంత్ స్టాక్ మార్కెట్ చాలా పాజిటివ్‌గా క్లోజ్ అయింది. బట్ ఈ వీక్ అయితే అంత ఈ- అంత అంటే నేరోగా Hmm. ఉందండి. అంటే Mhm. ఈ వీక్ అంతా కూడా ఎలా అంటే లైక్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. Okay. లేదు అంటే దేర్ ఆర్ సర్టన్ కన్ఫ్యూజన్స్ అన్నమాట. అంటే Mhm. ఇంకా మనకి జూలై 9th డెడ్ లైన్ వచ్చేస్తోంది. అవును. సో ఈ జూలై 9th డెడ్ లైన్ కి ఇంకా మనకి ఏది ట్రేడ్ డీల్స్ అనేవి ఇండియాతో కానీ Mhm. లేకపోతే ఆయన అనుకున్నట్లుగా మిగతా కంట్రీస్ తో కానీ అంత ఫాస్ట్ గా ట్రేడ్ డీల్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. Hmm. సో ఈ జూలై 9th డెడ్ లైన్ తర్వాత ఏం జరుగుతుంది Mhm. అనే ఆ కన్ఫ్యూజన్ లోనే కొంచెం ఈ మార్కెట్స్ ఈ వీక్ అంతా కూడా Mhm. కొంచెం స్తబ్దుగా ఉన్నట్టుగా మనకి కనిపించిందండి. సో Okay. సెన్సెక్స్ అయితే 193 పాయింట్స్ అప్ తో 84,432 దగ్గర క్లోజ్ అయ్యాయి. ఈ Okay. ఫ్రైడే నిఫ్టీ 25,461 పాయింట్స్ దగ్గర 95 పాయింట్స్ అప్ తో క్లోజ్ అయ్యాయి. సో Mhm. మనం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. లేదు ఇన్వెస్టర్స్ టర్న్డ్ కాషియస్ Mhm. అయిపోయారు. ఏం జరుగుతుందో తెలియక Mhm. కొంచెం ఇక్కడ ఆగినట్టుగా స్టాగ్నేట్ అయినట్టుగా మనకి మార్కెట్స్ కనపడుతూ ఉన్నాయండి. సో Mhm. దానికి కారణం మనకి ఈ పర్టికులర్ యుఎస్ ట్రేడ్ డీల్స్ అని మనం డెడ్ లైన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో నౌ ఈ నెక్స్ట్ వీక్ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగానే మార్కెట్స్ కొంచెం ఒక రేంజ్ లోని అంటే ఒక 500-400 నిఫ్టీ రేంజ్ లోనే ఉండేటట్టుగా కనిపిస్తుందండి. Hmm. ఇట్స్ అరౌండ్ ఎట్లా అంటే 25,200 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అలానే రెసిస్టెన్స్ 25,750 దగ్గరకు వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో Okay. మార్కెట్స్ అయితే ఈ విధంగా ఈ రేంజ్ బౌండ్ లోనే ఉన్నట్టుగా మనకి కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ టు ఫాలో అండి దిస్ వీక్. ఎలా అంటే మనకి జూలై 9th నుంచి మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. Okay. సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉంటుంది, ఎస్పెషల్లీ టీసీఎస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేయబోతోంది. Hmm. సో దీన్ని బట్టి ఇక నెక్స్ట్ మార్కెట్స్ అన్ని కూడా Hmm. ఈ ట్రంప్ యుఎస్ ట్రేడ్ డీల్స్ ఎలా చేస్తూ ఉన్నారు మిగతా కంట్రీస్ తో, Hmm. అలానే మన కార్పొరేట్ రిజల్ట్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, దీన్ని బట్టే మార్కెట్స్ అనేవి కొంచెం టర్న్ అయితే తీసుకోవచ్చండి. Hmm. బట్ మనకి లాస్ట్ వీక్ ఉన్నట్టుగానే ఈ వీక్ కూడా కొంచెం రేంజ్ లోనే మార్కెట్స్ ట్రేడ్ అయ్యేటట్టుగా ఉన్నాయి. ఓకే. ఇందులో ఏవి బాగా పెర్ఫార్మ్ చేస్తాయంటే ఏమని చెప్తారు? ఇందులో ఇంకా కొన్ని Sectors. సెక్టార్స్ అంటే Hmm. ఈ టైంలో మేము చెప్పేది ఏంటంటే మరి మార్కెట్స్ ని కంటిన్యూస్ గా వాచ్ చేయకుండా కొంచెం సెక్టార్ స్పెసిఫిక్ గా స్టాక్ స్పెసిఫిక్ గా మీకు ఏమైనా బయింగ్ ఆన్ డిప్స్ అంటారండి. అంటే Mhm. అవును. మార్కెట్ ఏ మాత్రం ఆపర్చునిటీ వచ్చినా మీరు కొన్ని స్టాక్స్ అయితే తీసుకోవచ్చండి. Hmm. అందులో ఫస్ట్ ఏంటంటే మనం డిఫెన్స్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే Thematic. మన డిఫెన్స్ స్టాక్స్ లో ఏంటంటే లైక్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ఏంటంటే Hmm. 1 lakh crore వరకు మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ బై చేయడానికి వాళ్ళు పాజిటివ్ గా ముందుకు వెళ్తున్నారండి. సో డెఫినెట్లీ బీడీఎల్, బిఈఎల్, బిఈఎంఎల్ ఇలాంటి కొన్ని Hmm. డిఫెన్స్ స్టాక్స్ అయితే చక్కగా పాజిటివ్ గా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ న్యూస్ వల్ల. Hmm. అలానే మనకి ఫోకస్ ఆన్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫైనాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏయూ బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్బిఐ ఇలాంటి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ మీద కూడా మనము ఫోకస్ చేయొచ్చు. అలానే టెక్స్టైల్స్ స్టాక్స్ కూడా కొంచెం అంటే వాళ్ళు అంటే యుఎస్ ఈ ట్రేడ్ డీల్స్ చేయడం వల్ల Hmm. మనకు కొన్ని పాజిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అవును. వియత్నాం మీద Hmm. వాళ్ళు 20% టాక్సెస్ వేస్తున్నారు కాబట్టి మనకు అది పాజిటివ్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో టెక్స్టైల్స్ వీ క్యాన్ మేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్ మూవ్స్ అయితే చూడొచ్చు. అలానే Hmm. పేపర్ స్టాక్స్ కూడా ఇండోనేషియా మీద యాంటీ డంపింగ్ స్టాక్స్ వేయడం వల్ల మన దగ్గర ఆంధ్ర పేపర్, జేకే పేపర్ ఇలాంటి పేపర్ స్టాక్స్ కూడా కొంచెం ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నాయండి. అలానే మనకి ఆటో సెక్టార్ కానీ లేకపోతే ఐటీ సెక్టార్స్ కూడా ఈ ట్రేడ్ డీల్స్ వల్ల మనకి అంటే ఫార్మా సెక్టార్స్ లో Mhm. ఇంకా ట్రేడ్ డీల్ అయితే రాలేదండి. సో Mhm. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ద కంటిన్యూస్ గా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నెగోషియేషన్స్ ఉన్నాయి. Mhm. మన వైపు నుంచి కూడా మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీఆర్ నాట్ ఇన్ హరీ. Mhm. we wanted to protect all our ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ ఫార్మర్స్ కి సంబంధించిన ప్రోడక్ట్స్, ఫుడ్ సంబంధించిన చాలా వరకు యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో Okay. వాటి మీద టారిఫ్స్ అంతలాగా వాళ్ళు వేస్తూ ఉంటే ఇట్ విల్ నాట్ వర్క్ అని చెప్పి నెగోషియేషన్స్ అయితే స్టిల్ జరుగుతూనే ఉన్నాయండి. Hmm. మేబీ 9th డెడ్ లైన్ లోపు ఈ నెగోషియేషన్స్ కంప్లీట్ అవుతాయి అయితే ఎటువంటి పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇట్ విల్ టేక్ టైం.
ఆయన అన్నట్లుగా అసలు ఇప్పటికీ ఒక్క కంట్రీతోనే కంప్లీట్ చేశారండి. సో దట్ ఈస్ వియత్నాం తో ఫైనల్ గా ఆయన ఒక ట్రేడ్ డీల్ అయితే కంప్లీట్ చేశారు. జపాన్ తో స్టక్ అయ్యాయి, ఇండియాతో అయితే ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి, చైనాతో లిమిటెడ్ ట్రేడ్స్ అనేవి కంప్లీట్ చేశారు. సో ఎవ్రీవేర్ దెర్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎట్ టు హ్యాపెన్. ఐ థింక్ ఈ 9th నుంచి మేబీ డెడ్ లైన్ ఏమైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు ఆయన ఇక ఫైనల్ గా ఇదే మా ట్రేడ్ టారిఫ్స్ అని చెప్పి ప్రతి కంట్రీకి ఆయన ఫార్మల్ గా లెటర్స్ కూడా పంపించవచ్చు. సో ఏదైనా జరగచ్చు. సో అందుకని అందరూ లాస్ట్ వీక్ ఎవరు కూడా పెద్దగా ట్రేడింగ్ లోకి రాలేదండి, ఎందుకంటే స్టాక్ లోకి, ఎందుకంటే ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీ అస్సలు రాలేదు. సో నౌ విల్ సీ యాజ్ వెన్ యాజ్ ద క్లారిటీ కమ్స్. సో మార్కెట్స్ అయితే కొంచెం దీన్ని బట్టి, ఈ న్యూస్ బట్టి కొంచెం ఫార్వర్డ్ అవుతాయి. బట్ ఈ స్టాక్ స్పెసిఫిక్ గా మనం ఏవైతే చెప్పామో ఆ స్టాక్ స్పెసిఫిక్ గా ముందుకు వెళ్తే సరిపోతుందండి. అలానే జిఎస్టీ కౌన్సిల్ నుంచి కూడా వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కమింగ్. ఎట్లా అంటే వాళ్ళు చాలా, అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ అనేది ఒక 12% ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి 5% వరకు తీసుకొద్దాము. లైక్ ఈ చాలా అండి, టూత్ పేస్ట్ల దగ్గర నుంచి ఫుట్వేర్ వరకు, బట్టల దగ్గర నుంచి గార్మెంట్స్ దగ్గర నుంచి, ఇలా చాలా ఏవైతే ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐరన్ బాక్సెస్, ఇలా సో మెనీ థింగ్స్ అండి, చాలా వాళ్ళు ఇందులో పెట్టారు. సో మేబీ ఆ న్యూస్ వస్తే ఇంకొంచెం కన్సంప్షన్ ఏమైనా పెరగొచ్చు. సో ఆల్ ద న్యూస్ ఆర్ పెండింగ్. సో నెక్స్ట్ వీక్ మనకి కొంచెం క్లారిటీ వస్తే మార్కెట్స్ దాని ప్రకారం మూవ్ అవుతాయి. బట్ రైట్ నౌ మార్కెట్స్ హావ్, వీ కెన్ సీ అప్ టు 25,200 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అలానే 25,750 దగ్గర రెసిస్టెన్స్ ఉన్నాయి. ఓకే మ్యామ్, సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో మీ అందరికీ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మాధవిరెడ్డి గారు మీ డౌట్స్ని క్లియర్ చేస్తారు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.